భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు గుండా ప్రయాణించాలంటే నరకప్రాయమే. ఈ రహదారి గుండా ప్రయాణించి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలంటే ఎంతో కొంత అదృష్టం కూడా ఉండాలి. చోడవరం నియోజకవర్గంలో రోలుగుంట మండల కేంద్రం మొదలుకొని కొత్తకోట, దొండపూడి, మేడివాడ చెప్పుకుంటూ పోతే చోడవరం వరకు కృత్రిమంగా తయారైన స్విమ్మింగ్ పూల్స్ చాలానే దర్శనమిస్తుంటాయి. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసినా సరే కాంట్రాక్టర్ వేరే పార్టీకి చెందినవారని, అందువలనే ఈ రోడ్డు విషయంలో అలసత్వం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తప్పించుకునేవారు. ఎన్నికల ముందు మాత్రం రోడ్లపై ఉన్న గోతులను చూసి ధర్మశ్రీ నూతులతో పోల్చారు ఈ గోతులను. ఎన్నికల అనంతరం ధర్మశ్రీ ఓడిపోవడానికి ఈ రోడ్డునే సాకుగా చూపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే బిఎన్ రోడ్డుపై దృష్టి పెడతామని చెప్పి తీరా ఎన్నికల అనంతరం 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా సరే రోడ్లపై ఉన్న గోతులను పూడ్చకపోవడంతో నేడు గోతుల పరిధి దాటి, నూతుల పరిధి దాటి ఏకంగా స్విమ్మింగ్ పూల్స్నే కల్పిస్తున్నాయి. దీనివలన వాహనాలు, ఆటోలు, పెద్ద పెద్ద వాహనాలు కూడా ఈ రహదారి కూడా ప్రయాణించాలంటే బెంబేలెత్తుతున్నారు. వాహనాలు బురదలో కూరుకుపోవడం వలన ఆ వాహనాలను బయటికి తీయాలంటే జేసీబీ సాయం తప్పనిసరి. కాబట్టి జేసీబీకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మరీ బయటకు తీస్తున్నారు ఆ యొక్క వాహనాలను. త్వరగతిన కనీసం రోడ్లపై ఉన్న గోతులను కప్పించండి ఎమ్మెల్యే గారు అని వాహనదారులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేడుకుంటున్నారు.